భలే అరేంజ్ చేశారా. ఇలా చెప్పారు, అలా చేసేసారు. భలే ఫాస్ట్రా మీరు. అన్నా మేము శివన్నకి పిచ్చ ఫ్యాన్స్ అన్నా. ఆయన ఒక్కసారి చూడాలనుందన్నా. ఏయ్! ఎవరి గురించిరా మాట్లాడుతున్నారు? శివన్ అంటే ఎవరనుకున్నారు? ఒక్కసారి చూశాడంటే మజ అయిపోతారు. కళ్ళతో చూడపోయినా కనీసం చెప్తే విని ఆనందిస్తామన్నా. శివన్న గురించి చెప్పాలంటే మాటలు చాలవురా. జాగ్రత్తగా వినండి. 6 అడుగుల ఆజానుబాహుడు, నల్లగా ఉంటాడు, మెడలో పాము ఉంటుంది, నెత్తి మీద గంగ ఉంటుంది, ట్యాప్ లోంచి వాటర్ వస్తున్నట్టు ఎప్పుడు అలా వస్తూనే ఉంటుంది. ఎంతకీ ఎక్కడుంటాడు? ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో లేడని తెలిసింది. పులి చర్మాల గురించి గొడవలు జరుగుతున్నాయి కదా, ఆ గొడవలు తేలిన తర్వాత వద్దామని అక్కడక్కడా తిరుగుతున్నాడని వినికిడి. రేయ్, శివన్న గురించి అడుగుతుంటే శివుడు గురించి చెప్తున్నాడు రా. అదే అర్థం కావట్లేదురా. అన్నా ఈ సెటప్ అంతా ఓకేగా? ఈ సెటప్ బాగుందిరా. మరి ఆ సెటప్ ఏది? అది కూడా రెడీ అన్నా. ఆ? అక్కడ చూడు చూడు. వయసే పాదరసం నేనసలే చిన్న రసం. వస్త్రా వస్త్రా. లైన్ లో పడ్డాడు రా గురుడు. నా పేరే కాంచనమాల, నా వయసే గరం మసాలా, తందాన తాన అంటూ మోగని తబలా. రావే నా రసరంగీలా, నీ బుగ్గే నా రసగుల్లా. సూపర్, నా కుమ్మావు ఎరగదీసావన్నా. సూపర్ ఎరగదీసావు. లారెన్స్ వేస్ట్ అన్నా. అందుకే వాళ్ళు నాకు స్టెప్ చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. అన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. శివన్న గురించి చెప్పన్నా. ఓకే ఓకే ఓకే, మీరు నా డాన్స్ టాలెంట్ గుర్తించారు కాబట్టి చెప్తాను. శివన్న నడుస్తుంటే ఫుల్ స్నో ఎఫెక్ట్. శివన్న పక్కన ఎప్పుడు పార్వతి ఉంటుంది. కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే బైకు, బస్సు, హెలికాప్టర్ పనికిరావు. నంది మీద ఎక్కి కూర్చుంటే డైరెక్ట్ గా ఆయన దగ్గర డ్రాప్ చేస్తుంది. పెక్. పెక్, పెక్, పెక్. అన్న పెగ్గేస్తే మాస్, అన్న లుక్కేస్తే మాస్, అన్న ఎక్కడితే మాస్, అన్న మడతెడితే మాస్. యా. మాస్ మాస్. మన మాస్ అంటే నువ్వే అన్న ఎరగదీసావన్నా. అన్న సూపర్ అన్న. ఫుల్ హ్యాపీరా. మంచి మంది ఇచ్చారు, పిల్లనిచ్చారు, ముఖ్యంగా నా టాలెంట్ గుర్తించి డాన్స్లో స్టెప్లు వేయించారు. ఇన్నిచ్చిన మీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోరా. శివన్న గురించి చెప్తే చాలన్నా. చెబుతాను, కానీ మీరెవరికి చెప్పకూడదు. చెప్పం. ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? ఒట్టనా? టోలీ చౌక్ ఏరియా ఉంది కదా, దాని ఎడమ ప్రక్క నుంచి ఒక గల్లీ ఉంది కదా, ఆ గల్లీలో సిటీ మోడల్ స్కూల్ ఉంది కదా. ఆయన పొద్దున్నే ప్రశాంతంగా పూజ చేసుకుంటూ కనిపిస్తాడు. అప్పుడు మీరు ఆయన చూడొచ్చు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఇది మీ ఇల్లా? ఇది నా భార్యల ఇల్లు. అగరబత్తులు కొంటారా అండి?
నేను కొంటే నా భార్యలు నన్ను నమ్మేస్తారు. వాళ్ళని పిలుస్తానుండు. అంబా, అంబిక, అంబాలిక. నవ్వింది చాలు. శివన్ నన్ను పట్టుకోవడం చాలా ఈజీ అన్నావు. చూడు వాడిని పట్టుకోవడం అంటే ఎంత కష్టమో. ఆఖరికి తాగుబోతోడి ద్వారా కూడా కనుక్కోలేకపోయాం మనం. దీనివల్ల నాకు విషయం అర్థమైంది. ఏంటి? శివన్ నన్ను పట్టుకోలేకపోయినా నీకు అగరబత్తులు ఎలా అమ్మాలో బాగా తెలుసు. ఇదిగా శివన్కి రిజిస్టర్ వచ్చింది. ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. ఆయన సంతకం నేనే చేస్తున్నా. ఇది రోజు నాకు మామూలు అయిపోయింది. వస్తా. అన్నా యాదన్నా, అన్నకి రిజిస్టర్ వచ్చింది. సుభాన్ అన్నా ఎక్కడికి రా? పాస్కెళ్ళొస్తానా? త్వరగా రాపో. ఏడొకడు ఎక్కడ పోయాడు రా? అరే ఎటరా? మన కళ్ళన్నీ దాని మీద ఉన్నాయి, కానీ అందులో లెటర్ విచిత్రంగా మాయమైపోయిందిరా. కుంపతీసి ఆ లెటర్ కింద పడిపోయిందంటావా? లేదురా, ఆ లెటర్ ఖచ్చితంగా శివన్నకి చేరుంటుంది. బాబాయ్ నీకు రిజిస్టర్ వచ్చింది. అలాగే బాబాయ్. బాబాయ్ ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. అన్నీ మాకు ఇచ్చావు, నువ్వేమో ఇలా. బాబాయ్ అంతేరా, విషాన్ని తను తాగుతాడు, అమృతాన్ని మనకు పంచుతాడు. అందుకే శివన్న అయ్యాడు. శివన్న, ప్రెస్సోళ్ళు పోలీసోళ్ళు నీకోసం 15 సంవత్సరాలుగా వెతుకుతున్నా కనపడ్డం లేదు. కానీ ఇప్పుడు నీ మనిషి అనుకుంటున్న గుళ్ళో పూజారి శాస్త్రి నీ మీదే కుట్ర పన్నుతున్నాడు. నీకే శఠకోపం పెట్టడానికి తయారయ్యాడు. ఇదంతా గుళ్ళోనే చేస్తున్నాడు. నువ్వు నర్సింగ్ శాస్త్రి విషయంలో ఏం చేస్తావో ఏమో. ఇట్లు నీ మనిషి శాస్త్రి. మహాలక్ష్మి చెప్పినట్టు ఆ శివన్న వస్తాడంటావా? కంపల్సరీ వస్తాడు. ఎవరెక్కడ తప్పు చేస్తే శివన్న వాళ్ళకి అక్కడే పనిష్మెంట్ ఇస్తాడు. పాపం శాస్త్రిని చంపేస్తారేమరా? అంతవరకు మనం రాణిస్తే కదా. ఏమిట్రా కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా? శివుడు నెత్తిన భయమంటే కింద పోస్తావే. నువ్వే మనిషివిరా? అప్పుడు చూడా పై పై రామం చూస్తావే. ఎటు చూస్తున్నావా? హాతపడి వెళ్ళా ఇవ్వు. పూర్వమంగళ నీరాజనం సమర్పయామి. మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇక్కడ ఘోరిస్తామే. వెళ్ళి కొబ్బరికాయలు పెట్టరా. ఏంటా మొహం నువ్వును పో. త్వరగా ఇవ్వాలి. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు. అన్న నమ్మాడా? నిన్ను అనుమానిస్తే పాపం అన్నాడు.
అన్నకి నీ మీద చాలా విశ్వాసం. లెటర్ ఆడవాళ్ళు కొట్టుకునే సెంటర్ వాసన వచ్చిందంట. ఏసీపీ సమాధి తవ్వింది కూడా ఆడదేనంట. ఏంటి బాబు నా దుకాణానికి ఒకసారి వచ్చారు మళ్ళీ రాలేదు. వస్తానులేవయ్యా, నువ్వు వెళ్ళు. ప్రసాదం తీసుకోండి బాబు. సరే. మేమంతా అక్కడే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఎలా ఎక్కడి నుండి వచ్చాడో ఆ శివన్ వచ్చాడు, ఆ శాస్త్రిని కలిశాడు, లెటర్ కూడా ఇచ్చాడు. ఆ లెటర్ తగలబెట్టడం నా కళ్ళారా నేను చూశాను. కానీ మాకు మాత్రం తెలియలేదు. ఏమైనా వాడు చాలా జీనియస్. మేము ఎంత అలర్ట్గా ఉన్నా మళ్ళీ ఫెయిల్ అయ్యాం. ఫెయిల్ అయ్యామని ఫీల్ అవ్వక్కర్లేదు. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెపింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్. ప్రతి అపజయం విజయానికి మెట్టు లాంటిది. ఆర్కిమెడిస్, గజనీ మొహమ్మద్, వాస్కోడి గామా, కొలంబస్ ఎన్నో అపజయాల తర్వాతే విజయాన్ని సాధించారు. బీ కాన్ఫిడెంట్. లెట్స్ మూవ్.